చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. మీ వాళ్ళనే కదా నువ్వు వాళ్ళ మాట వింటున్నావు, నా మాట వినవా? మీ వాళ్ళు డోర్ బయట మాట్లాడు నువ్వు డోర్. హాయ్ గ్యాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ప్రసాద్. ఈరోజు కంటెంట్ ఏంటంటే మామ పైన ప్రాంక్. ఏం ప్రాంక్ అంటే సిగరెట్ ప్రాంక్. నాకంటే భయం అవుతుంది. సిగరెట్ ఛానల్ పెట్టి నాకు తెలియకుండా నువ్వు ఉంటే కానీ ఆఫీస్లో అంటే ఆయన మీద మీరు సిగరెట్ ప్లాన్ చేస్తారు, ఆయన తెలిస్తే తలవలు చేస్తారు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? బాధ చూసుకుందాం. ఇది సరైన టైం కూడా కాదు. నిన్న మార్నింగ్ నుంచి కోపంగా ఉన్నాడు. ఎందుకో వీడియోలు కూడా చేయకూడదు, 2 రోజులు ఆపేసే అది ఇది అని చెప్పి అంటుండు. నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన అసలే మామ వచ్చిన మొత్తం చేయడం వైకే మళ్తుంది. ఎంతకి తెగించారా? అట్లుంటది మనతోని. ఇది రియల్ సీక్రెట్ కాదు. ఇది మామూలు షూట్స్ అట్లుంటది. షూట్స్ లో తీసారు కదా, అదే పనికి తీసుకొని వచ్చాం. ఇది ఏడా దొరకలేదు. వద్దులే, తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? రియల్ సీక్రెట్ అయితే కాదు. ఇది మామ అయితే బయటికి వెళ్ళినాడు, వచ్చేదలకి ఎట్లా ఉంటదేమో. ఓకే, మామ వచ్చినాకైతే ఫోన్ చేద్దామా లేకపోతే వీళ్ళు మా మీద ప్రాంక్ చేస్తారు, అందులో సిగరెట్ ప్రాంక్. ఆయన అసలు కోపంగా ఉన్నాడు, ఆయన సంగతి వీళ్ళకి క్లారిటీగా తెలియదు. తాట తీసి పడేస్తాడు. నేను అదే చెప్తే వీళ్ళేమో తప్పుగా అనుకుంటారు. చేయడానికి దొరికారంటే నడుచుకుంటూ వస్తాడు. ఇక వీళ్ళకు ఉందేరా నాయన. చలో, ఇప్పుడు నా మీద చదువుతున్నారు కదా, నేను చెప్తాను. ఇరికిస్తాడు, సైలెంట్గా కూర్చుంటే రావట్లేదురా మావ అంటాడు. మావ నువ్వు క్లోజ్ చేసుకో దూరం నుంచి, నేను లోపల పోతే ఏం జరిగినట్టు. దొరుకుతారు. మావ ఇంకా రాలేదులే కానీ పెద్ద ప్లానింగే రా. ఇక ఆయన వస్తున్నాడు. మనం కొంచెం దూరం నుంచి చూద్దాం. ఏం తెలియనట్టు, మనకి సంబంధం లేదురా నాయన, నన్ను ఎరికిద్దాం అనుకున్నారు కదా. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. చక్కర్లు కొడుతున్నా కుక్క పిల్లలాగా, నువ్వేసే బిస్కెట్ లాగా. నేను ఎప్పుడు వచ్చిన వాళ్ళ అనుకుంటున్నా. ప్రసాద్ కిరణ్ అనుకుంటా. నువ్వు ఊరుకోమా, దుద్దు అంటావు. ప్రసాద్ కిరణ్ ఆయన అనుకుంటా మామ. కరా తీసుకురా రే. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. నేను ఇచ్చిన అంటే వింటరా. ఆల్రెడీ ఆగింది, ముగ్గురు కనిపిస్తుంది కదా. నువ్వు దగ్గర నాకేమైనా తెలుస్తుంది. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. దీనికి నాకేం సమాధానం లేదురా నాయన. అరే మీరు నా మీద దూసేస్తారేంట్రా? పెట్టుకుంటాము. నేనేం తప్పు చేసాను చెప్పు. వద్దు, నేను తప్పు చేసి
నేనేం తప్పు చేసిన నేను తప్పు చేసింది ఏదో చెప్పు. నువ్వు ఫస్ట్ బయటకు పోయినాక మా బయట మాట్లాడు. నీ బట్టలేరు రే, నీ బట్టలేరు నీ తీసుకో. సిగరెట్ తాగి నేను వచ్చే లోపల చేతిలో సిగరెట్ ఉంది, నువ్వు దగ్గుతున్నావు. లేదా అమ్మాయి దగ్గు వచ్చింది కాబట్టి తగ్గిన ఎవరు తాగించి ఎవడు సరే దాకా పక్కన ఎవరు తాగి సిగరెట్ వాడైతే వెలిగించిండు. ఫస్ట్ నువ్వు బట్టలు తీసుకో. బయట తర్వాత మాట్లాడతాను నేను. నువ్వు బయట ఇన్ని రోజుల నుంచి ఉన్నాను. నువ్వు ఏ రోజైనా తప్పు చేశావా? బయట ఆడు చదువు కొన్ని నిమిషాలు కానీ వెళ్ళిపోయినావు అనుకో, అనవసరం గొడవ అవుతుంది. నువ్వు బయట మాట్లాడు, ఏదో తర్వాత మాట్లాడు. మామా, మామా, ఒక్కడు ఆస్కార్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు రా నాయన. మంచి పని చేసుకుంటారా పైకి రాను అని చెప్తుంటే సిగరెట్లు తాక్కుంటా మీ పనులు మీరు అలవాటు లేదు నాకు అసలు. ఏం తెలియదు అన్నట్టు గడ్డం వేయలేదు, గడ్డం పీక్కుంటాను. అందులో జైన్ కూడా చెప్పింది తాగురా ఏం కదా. వీళ్ళు చేసే పనికి నాకు కోపం వస్తే చెప్తున్నాను. నువ్వే కదా ఇట్లా ఇగిలిచ్చి మరీ ఇచ్చిన. ఇట్లా పీల్చు అటురా ఫీల్ అంతా పోతుంది అని నేను మొన్న చెప్పిన నువ్వు కూడా ఉన్నావు కదా ఏడే పక్కన. వాళ్ళు చెప్తే కదా నేను చేసింది. అరే నేను చెప్పిన సిగరెట్లు తాగటం ఆరోగ్యానికి దానికి తాగుతురా ఊకా చెప్పిందే మీరు తాగని వాళ్ళ మమ్మల్ని అంటారు ఇప్పుడు. వాళ్ళని మాట్లాడుతున్నాను వాళ్ళు. చిన్నపే తెలుసు కదా మీకు. పక్కనే ఉన్నాడు మా పక్కనే తెలుసా లేదా? ఆయన ఏజ్ ఏంది, నీ ఏజ్ ఏంది? ఆయన ఏజ్ ఏంది, నీ ఏజ్ ఏంది? ఆడే ఉన్నాడు కదా ఆడే ఉండి నోరెందుకు చెప్తున్నావు? నువ్వు నోరు ఒక్కటి చెప్పే నోరు చెప్పకు ఫస్ట్. నోరు చెప్పకు, నీ ఏజ్ ఎంత? నీకన్నా పెద్దవాడు నువ్వు సిగరెట్ తాగు ఎంత పెద్ద అన్నాడు. ఫీలింగ్ పోతుంది. రోజుకి ఎంత? ఏం తెలియదు. నాకు అలవాటు ఉందమ్మా. అలవాటు ఏంది? నువ్వు సిగరెట్ తాగు, తక్కువ అవుతుంది, ఫీలింగ్ పోతుంది. ఇద్దరు కలిసి వీళ్ళకంటే ముందు చేయాలి అయిపోయారు. ఇట్లా ప్రాబ్లం ఉంది, ఏం చేయాలంటే సిగరెట్ తాగు, టెన్షన్ తగ్గదు. నీ వాళ్ళనే కదా నువ్వు వాళ్ళ మాట వింటున్నావు, నా మాట వినవా? నీ వాళ్ళు రావలేదు రా. నీ వాళ్ళు రావలేదు, నీ వాళ్ళు రావలేదు రా. అట్లే ఉన్నా నువ్వు చేసేది ఇప్పుడు. నువ్వు చేసేది పక్క అట్లే ఉంది. బట్టలు ఇచ్చి బయటకు బట్టలు తీసుకో. బట్టలు బయట ఏడే కూర్చుంది మెడల్ పట్టు ముందు వాళ్ళు తెచ్చుకోకు. మెడల్ పట్టు ముందు వాళ్ళు తెచ్చుకోకు. ఏమన్నా మాట్లాడు, డోర్ బయట నువ్వే మాట్లాడినా డోర్ బయటనే మాట్లాడు. డోర్ బయటనే మాట్లాడు. నువ్వు డోర్ నువ్వు ముట్టుకోక నాకు తెలుస్తుంది సిగరెట్. నువ్వు ముట్టుకో. ఒక్క సిగరెట్ కి అంత స్మెల్ వస్తుంది. ఒక్క సిగరెట్ కి అంత స్మెల్ వస్తుంది. ఈ విషయం చెప్పాం కదా దెబ్బలు పెట్టి మమ్మల్ని సంతోషంగా వెళ్ళిపోతాం. చెప్పాలి మామూలుగా వెళ్ళిపోతా. ప్లీజ్ మామ వెళ్ళిపోతాను. ఏమో నీ మీద చిన్న ప్రాంక్ చేసి చిన్న ప్రాంక్ చేసాను. ప్రాంక్ చేసిన, సిగరెట్ తాగి సిగరెట్ ప్రాంక్ చేసిన కారణాలు నాకు చెప్తే చాలా బిగ్ చేస్తాను. చెప్పాలా చిన్నపిల్లలు సిగరెట్ ప్రాంక్ అవేంటి
ఆ సిగరెట్ కాదు మామ షూటింగ్ అది జైనా తీసుకొచ్చాడు అలా నార్మల్ ఎట్లా వస్తుంది ఎంత గంటలు వస్తుంది మనకి మినిమం ఉంటుంది మనం క్రియేట్ చేస్తే ఒకసారి prank. మొన్ననే ఛానల్ క్రియేట్ చేసిన దానికి ఫస్ట్ వీడియో నిన్ననే ప్రాంక్ చేయాలని అందరూ అన్నారు. సరే ఇక ప్రసాద్ గారి సరే కోల్ మన ప్లాన్ అల్లుడు కూతురు నీకు ఎంత మంచిగా సిగరెట్ ప్యాకెట్ నాకు చాలా చిరాకు అనిపించింది కూల్ లెట్స్ కూల్ మనోడు కొత్త ఛానల్ చిరాగా అనిపించింది కానీ వాటర్ అయితే బాగున్నాయి అమ్మ గట్టిగా. టప్ప సౌండ్ వచ్చింది కోపమే కంట్రోల్ కాదు అక్కడ ఏమన్నా అర్థం కాక అక్కడ కూర్చుంటాను ఎక్స్పెక్ట్ అయ్యాను తాగుతారు ఎక్స్పెక్ట్ అయ్యాను సరే చెప్పండి మా దగ్గర కోసం ప్రతి ఒక్కరు నేను చేయాలి ఫస్ట్ ఏ అలవాటు లేకుంటూ నువ్వు చెప్పి అని చెప్తారు ఇంకోటి ఇప్పుడు ఎండింగ్ చెప్తాను ఫస్ట్ పోయి ఆయింట్మెంట్ తెచ్చుకోవాలా చెప్పాలి ఛానల్ కొత్త ఛానల్ మామే చెప్పాడు ఏం ఫీల్ ఉండదు మామయ్య మా వైపు ఏం కాదు. ఏం కాదు, నా కోసం ఇది మిస్టర్ ప్రసాదా మిస్టర్ ప్రసాద్. ప్రాంకులు చేయండి చాలామంది చేస్తారు చాలామంది క్రియేటర్స్ ఉన్నారు కానీ వాళ్ళు లిమిట్గా చేస్తే బాగుంటుంది మందు తాగడని సిగరెట్ తాగడని వ్యూవర్షిప్ కోసం ఇలా చేయడం కరెక్ట్ కాదు బట్ మా వాళ్ళు చేసి రేపు చేయలేము ప్లీజ్ టు సబ్స్క్రైబ్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు మరి ఎందుకు చెప్పాలి ప్లీజ్ టు మిస్టర్ ప్రసాద్ ఛానల్ కంటెంట్ మాత్రం రెగ్యులర్ బాగుంటుంది చూడండి